హాయ్ ఎవ్రీబడి, గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ అయిందా అందరికీ? నాదైతే ఇంకా కాలేదు, చేసుకుంటున్నాను ప్రిపరేషను. ఈరోజు వ్లాగ్లో నా నా బెడ్రూమ్, నా శారీస్ చూపిద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట. ఓకే, ప్లీజ్ ఏమి అపార్థం చేసుకోవద్దు, ఎందుకంటే ఎలా చేయాలో, ఎలా మాట్లాడాలో, ఏది మొదలు పెట్టాలో నాకైతే తెలియదు. అందుకని చెప్పేసి ముందుగానే మీ అందరికీ సారీ చెప్తున్నాను అనమాట. సారీ. ఓకే, నేను ఓన్లీ ఈరోజు నా బెడ్రూమ్ వరకే చూపిస్తానమాట. అంటే మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటే నాకు కూడా కొంచెం టైం కూడా కలిసి వస్తుంది. ఎందుకంటే చిన్న కొంచెం 5 minutes 6 minutes అలాగే వ్లాగ్స్ చేస్తున్నాను నేను. ఎందుకంటే పెద్ద వ్లాగు ఎలా సాగదీసి చేయాలో అవన్నీ నాకు తెలియదు. ఓకే, నేను కూడా నేర్చుకుంటాను, స్టెప్ బై స్టెప్ నేర్చుకొని చేస్తానన్నమాట. ఈరోజు అయితే నా రూమ్ మొత్తం చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ వీడియో. ఓకే అండి, ఈ ర్యాక్ ఓన్లీ పట్టు చీరలు, ఫంక్షన్కి వెళ్ళే శారీసు అవి మాత్రమే ఈ ర్యాక్లో ఉంటాయి అన్నమాట. మీకు దగ్గరగా కూడా చూపిస్తాను. ఓకే, ఆ కిందవన్నీ ఇంకా కొన్ని గిఫ్ట్లుగా వచ్చిన క్లాత్స్, బ్లౌజ్ పీసెస్ అవన్నీ ఉంటాయి కదండి, మళ్ళీ మనం పెట్టడానికి అని చెప్పేసి ఆ కింద కవర్లో స్టాక్ పెట్టుకున్నాను అనమాట. మీకు దగ్గరగా చూపిస్తాను. ఈ లైన్ మొత్తం పట్టు చీరలు అనమాట. పట్టు చీరలు ఫంక్షన్లకి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నవి. ఈ లైన్ ఎక్కువ పట్టు చీరలే ఉన్నాయి మొత్తము. ఇవన్నీ ఇంకా అదే ఫంక్షన్లకి కొంచెం గ్రాండ్గా ఉండేవి, చిన్న ఫంక్షన్లకి అవి ఈ లైను ఇంకా కింద అనమాట. ఇవి కొంచెం గ్రాండ్గా ఉండాలి అనుకున్నప్పుడు నేను కట్టుకునేవన్నమాట. గుడిలోకి వెళుతూ అలాగా కట్టుకునేవన్నమాట. ఇవి చెప్పాను కదా, ఇవి ఆ చివరి ఈ లైను చిన్న అకేషన్స్కి కట్టుకుంటానమాట నేను. ఏం చేస్తామండి బాబు, శారీస్ అన్నీ చూసినవన్నీ కొంటాము. కొన్నవి ప్రతిదీ కట్టుకోవాలి అంటే ఒకసారి కట్టుకోగానే కొన్ని బోర్ వచ్చేస్తాయి, ఒక్కోసారి కట్టుకోబుద్ది కాదు, కొన్ని కంఫర్ట్గా అనిపించవు, అయినా తప్పదు కొంటాం అనమాట. ఇవన్నీ నా బ్లౌజులు అనమాట. ఇవన్నీ సపరేట్ శారీ మీదవి కాకుండా సపరేట్గా కుట్టుకున్న బ్లౌజులు. ఈ ముందున్నవి 2x2 బ్లౌజులు సాదా ఉంటాయి కదా, అవి అనమాట. నేను టైలరింగ్ వచ్చు కాబట్టి ఇన్ని బ్లౌజులు స్టాక్ కుట్టుకుంటాను అనమాట. ఇవన్నీ హై నెక్ బ్లౌజులు అనమాట. ఈ పక్కవన్నీ ఇప్పుడిప్పుడే కుట్టుకుంటున్నాను కాబట్టి అవి చాలా తక్కువ ఉన్నాయి అనమాట. సో త్వరలో అవి కూడా స్టాక్ పెరిగిపోతాయి. ఇంకా ఈ కింద వచ్చేసేసి ఓన్లీ కాటన్ శారీస్ అనమాట. ఈ ర్యాక్ మొత్తం కాటన్ శారీస్ అనమాట. వేసవికాలం వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఆల్రెడీ ఒక్కసారి కొన్నవైతే కాదులేండి, కొంటూ స్టాక్ పెట్టుకున్నవి అనమాట. ఈ కింద మొత్తం సిల్క్ శారీస్ అనమాట. ఇవి ఇక కొంచెం ఎక్కువ డ్రెస్సెసే వేసుకుంటాను, కానీ బయటకు శారీ కట్టుకొని వెళదామనిపించినప్పుడు, వీడియోస్ చేద్దామనిపించినప్పుడు ఈ శారీస్ కట్టుకుంటాను అనమాట. ఇవి మొత్తం నా కొత్త చీరల మీద పెట్టికోట్స్ అండి. నాకు కొత్త చీరల మీద పెట్టికోట్స్ అసలు వాడను, ఇలాగ పెట్టుకుంటాను అనమాట. పక్కన పెట్టుకొని కొత్త చీరల కిందకి, పట్టు చీరల కిందకి, అదే ఫంక్షన్లకి అట్లా వాడుకునేవి కొత్త చీరల కిందకి వాడతానమాట. అవి నా నైటీసు ఒక 1/2 డజన్ నైటీల వరకు పక్కన పెట్టుకుంటానండి. అవి దేవుడు పూజప్పుడు, పండగలప్పుడు, ఎవరన్నా కొత్త గెస్టులు వచ్చినప్పుడు వేసుకుంటానమాట. ఇవి నేను వేసుకొని కొత్త డ్రెస్సెస్ అనమాట. ఇవి కూడా బయటకు వెళ్ళేటప్పుడు అలా యూజ్ చేస్తాను కాబట్టి అవి కూడా ప్యాక్ చేసి నీట్గా అట్లా పెట్టేసుకుంటాను. ఇక ఇవన్నీ నా రోజు వేసుకునే డ్రెస్సెస్ అనమాట. ఇంతవరకు ఇవన్నీ ఓన్లీ టాప్స్, సెట్స్ అన్నీ లాస్ట్లో పెడతాను. ప్యాంట్లు అవి ఉన్నవి, లేనివి టాప్స్ ఓన్లీ ఇట్లా పెట్టుకుంటాను అనమాట. ఇవన్నీ నా లెగ్గింగ్స్ కూడా ఈ పక్కవన్నీ ఫుల్ లెంగ్త్ ఉండవు అనమాట. ఇవేమో యాంకిల్ లెంగ్త్ అనమాట. అవి కూడా సపరేట్గా పెట్టుకుంటాను. ఇంకా ఇవి నేను డైలీ వేసుకునే నైటీసు, పెట్టికోట్స్ అనమాట. నైటీల కిందవి అనమాట అవి. ఇంకా కిందకు వచ్చేసరికి ఇంకా ఇన్నర్స్, ఇక అవన్నీ చవడం దేనికిలేండి. ఓకే, అవన్నీ వేరే ప్లేస్లో పెట్టేసుకుంటాను అనమాట. ఓకే, ఇంకా టోటల్గా నా బెడ్రూమ్ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. ఇదైతే వీడియో కోసమో ఇంకొక దానికోసమో చేసింది కాదండి. మార్నింగ్ టైం కొంచెము చికాగ్గా ఉన్నా
ఎందుకంటే అప్పుడు వెళ్ళేస్తాను కాబట్టి అన్నీ ఎక్కడ పడేస్తాను. కానీ పనమ్మాయి వచ్చే ముందు ఇవన్నీ నీట్గా సర్దేసుకుంటాను అనమాట. ఇక్కడంతా నా ఇది ఉంటుంది, రిమోట్లు, దువ్వెనలు, ఫోటో ఇదనమాట, ఫోటో తీసేది. ఎప్పుడెప్పుడు ఇవన్నీ పేరు పెట్టుకుంటుంటాను లేండి. నా వాటర్ బాటిల్, ఇది నా ఇంకో ఫోన్ స్టాండు ఇవన్నమాట. ఆ ర్యాకు మిర్రర్ ర్యాక్ వద్దులేండి, చూపించకూడదు, చూపించొద్దు అనుకున్నాను. ఓకేనా, ఎలా ఉంటుంది అనమాట. ఎవరన్నా వచ్చినప్పుడు కూర్చోవడానికి అలా చైర్స్ 2 పెట్టుకుంటాను. ఎందుకంటే అందరూ వచ్చి, నా ఫ్రెండ్స్ తక్కువే వస్తారు, వచ్చినా ఎక్కువ భాగం హాల్లోనే ఉంటాము. మరి క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఎవరన్నా వస్తారు, వచ్చినప్పుడు అలా కూర్చొని అందరం బెడ్ మీదే ప్లేస్ సరిపోదు కాబట్టి కూర్చొని చైర్స్ కూడా లాక్కొని అలా పెట్టుకుంటాం అనమాట. ఇది నా టీవీకి కూడా 2 మొక్కలు అంటించేశాను, ఎందుకంటే మొక్కల పిచ్చి కదా నాకు, అదనమాట. అది నా శివకోటి రాసుకుంటున్న టేబుల్ అనమాట. ఆ పైన ఉన్నది నా నడుము బెల్ట్ అండి. బ్యాక్ పెయిన్ ఉంది, రాసేటప్పుడు ఎక్కువసేపు కూర్చుంటాను కదా, అదే పెట్టుకుంటాను అనమాట. ఓకే, ఇంకా అది నా రూమ్ మీద నాప్కిన్ ఎందుకు ఉందంటే, డోర్స్ వేసే అలవాట్లేదు, ఎందుకంటే ఈయనకి హెల్త్ బాగోదు కదా, నైట్ టైం గబక్కన వచ్చి పిలిస్తే పలికేటట్టుగా ఉండాలని చెప్పేసి డోర్ దగ్గరికి వేస్తాను. కానీ ఫుల్ తీసేస్తే నాకు అస్సలు నిద్ర పట్టదు, అందుకని చెప్పేసి గడి వేయకుండా ఊరికి అలా అది మరీ వెనక్కి రాకుండా ఉండడానికి ఆ నాప్కిన్ అలా పెట్టుకుంటాం అనమాట. అన్ని డోర్లకి ఉంటుంది మాకు ఇంట్లో. టోటల్గా నా రూమ్ ఇదండి. నా మిషన్ చూపించాను కదా నిన్న, సారీ చూపించలేదు. ఇది మా అన్నయ్య నాకు గిఫ్ట్గా ఇచ్చాడు కాబట్టి దీనికి మోటార్ కూడా పెట్టుకోలేదండి. అది అవన్నీ నేను కుట్టుకోవాల్సిన జాకెట్లు అనమాట అక్కడ ఉన్నవన్నీ. ఓకేనా, ఓకే అండి, ఇది టోటల్గా నా రూమ్ అనమాట. ఇక మా ఫ్యాన్లన్నీ రిమోట్వేనమాట. ఒక్క హాల్లో ఫ్యాన్ తప్పితే బెడ్రూముల్లో, డైనింగ్ హాల్లో ఫ్యాన్ మాత్రమే రిమోట్ కానిది. ఇదిగోండి మా ఫ్యాన్ రిమోట్, ఇదిగోండి అదనమాట. ఎందుకంటే బద్ధకం కదా మనకి లేవడానికి, ఫ్యాను అడ్జస్ట్ చేయడానికి కూడా, అందుకని చెప్పేసి అన్ని రిమోట్ ఫ్యాన్లే పెట్టి చేసుకున్నాం అనమాట. ఓకే అండి, ఇది నా బెడ్రూమ్ టూర్ అనమాట. ఎలా ఉంది నా రూమ్, నేను సర్దుకునే విధానం, ఇంకా ఏమైనా ఉంటే నాకు కొంచెం సజెస్ట్ చేయండి ప్లీజ్. మీరు మీ కామెంట్ రూపంలో సజెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా కామెంట్స్ అయితే ఎవరు ఏం పెట్టడం లేదు, నా వీడియోలు నచ్చడం లేదేమో నాకు తెలియదు, ఐడియా లేదు. ఓకే, ఎందుకంటే నేను కూడా కొత్త కదా, మెల్లమెల్లగా అలవాటు పడాలి కదా, మీరు నా వీడియోలకు అలవాటు పడాలి కదా, అందుకని అనమాట. కాకపోతే ఎలా ఉంది ఏంటి అని మీరు కామెంట్స్ చేస్తుంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే వీడియోలు చూసి వెళ్ళిపోవడం కాదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అడుగుతున్నాను అని అడగొచ్చు అనేది నాకు తెలియదు, ప్లీజ్ అయినా సరే మీకు నమస్కారం పెట్టి మరి అడుగుతున్నాను నేను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.